అరే కమ్యూనిస్టులు కనుక పంపరు, వీళ్ళని ఎన్నికల ముందు పంపరు, ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలలో పంపరు. ఇప్పుడు ఏమున్నది, సిబిఐకి ఇచ్చిండ్రు, వాడు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే మళ్ళీ కొంత ప్రాసెస్, అప్పటికి ఎన్నికలు అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి సంవత్సరంలో. స్థానిక ఎంతవరకు వాడు అంటాడు. ఎక్కడ చూడు ఇన్ని రోజులకున్న బీజేపీ మంచి అవుతుంది. కార్యదర్శి మాట్లాడుతున్నాను. వరంగల్ పట్టణంలోని సంగం మండలము మరియు గీజిగొండ మండలం పరిసరాల్లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్లో చోటు చేసుకుంటున్నటువంటి అవకతవకలన్నింటినీ వెలుగుదీయాలని ఎంసీపీ తరఫున చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గత నెల 11వ తారీఖున జిల్లా కలెక్టర్ గారిని సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరాం. వారు సంబంధిత అధికారులతో అనుమతి ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి సుమారుగా 25 రోజులు అవుతుంది, కానీ ఎలాంటి జవాబు లేదు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వ భూములతో పాటుగా రైతుల భూములన్నీ కూడా సేకరించి ప్రభుత్వ నిధులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, రోడ్లు, అలాగే నీరు, ఇటువంటి వసతులన్నీ కూడా కల్పించి పరిశ్రమాధిపతులకు బహుశా అది రాయితీల మీదనే ఇచ్చి ఉండొచ్చు ఆ భూమి. ఆ భూమిలో మళ్ళీ వస్త్ర పరిశ్రమలు పెట్టామని అంటున్నారు. ఆ పెట్టినటువంటి దానిలో అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించారు, అసలు ఉపాధి ఏ విధంగా కల్పించారు, అందులో స్థానికులకు ఎంత ఉపాధి ఉంది, కనీస వేతనాలు అక్కడ అమలు అవుతున్నాయా లేవా, అలాగే మరి ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా తేటతెల్లం చేసుకోవాలని. ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ బయట ఒక ప్రొపగండా ఉంది, అక్కడ తగిన పద్ధతిలో సదుపాయాలు లేవని, అలాగే కార్మికులకు ఇవ్వవలసినటువంటి కనీస వేతనాలు అమలు జరగడం లేదని, అలాగే స్థానికులు ఉపాధి కల్పన జరపబడలేదని, ఇటువంటివన్నీ అపోహాలు, తర్వాత ప్రొపగండా వేయడం వల్ల మేము అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం బలపడుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఖర్చుతోటి సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాళ్ళకి అనేక రకాల రాయితీలు ఇప్పించినప్పటికీ ఎందుకు ఈ దుస్థితి కల్పించబడ్డది? ఇందులో ఉన్నటువంటి అవకతవకలకు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి విషయాలన్నీ ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా, నిజా నిర్ధారణ ద్వారానే బహిరంగపరచాలన్నటువంటి ఉద్దేశంతో మేము మరి ఇచ్చాం. ఈ పరిస్థితులలో ప్రభుత్వం నాంచివేత ధోరణి పెట్టి అక్కడికి మాతో పాటుగా పత్రికా అధిపతులను, పత్రికా విలేకరులను కూడా తీసుకుపోయి వాస్తవాలను వెల్లడి చేయాలి, బహిరంగపరచాలనేటువంటి దానికి ఎందుకు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు? దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏమిటి? ఈ విషయాలన్నింటి విషయంలో మరి ఎందుకు ఇంత నానబెడుతున్నారు అనేటువంటిది మాకు ఇంకా పలు అనుమానాలకు, పలు సందేహాలకు తావిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఒక నిజా నిర్ధారణ కమిటీ, అలాగే పత్రికా విలేకరులందరూ కూడా ఆ యొక్క జోన్ను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దీని మీద ప్రజా ఆందోళన కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ కోణంలో ప్రభుత్వం స్పందించాలని మరో వ్యవసాయ భూములను అతి తక్కువ ధరలకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి సుమారు 1350 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని, రైతుల పత్తి పంట కొనుగోలు చేస్తే హెచ్చు ధరలు వస్తాయని అనేక ఆశలు కల్పించి గత ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని నామకరణం చేసింది. ఇప్పటి వరకు అందులో ఒక 2 సంస్థలు మాత్రమే పెట్టుబడులు పెట్టి వస్త్ర పరిశ్రమలు వర్క్ ప్రారంభించినాయి అనేది బయట చెబుతున్నట్టు. కానీ మరొక వదంతు ప్రచారంలోకి వచ్చింది ఏంటంటే, మురుగునీరును శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని పరిశ్రమాధిపతులు చేపట్టకపోవడం వల్ల
ఆ మురుగునీరు నిల్వతో విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడి కార్మికులు అనారోగ్యానికి గురై 4-5 నెలలు మించకుండానే పనిచేసి చివరికి పని వదిలేసి బయటికి వస్తున్నారు, జబ్బుల పడుతున్నారు, మంచాన పడుతున్నారు అనేది ఒక వదంతి. రెండవది, కార్మికులకు కావలసిన మౌలిక వసతులు, అట్లాగే ముఖ్యంగా పని గంటల అమలు, వాళ్ళ యొక్క వేతనాల అమలు ఇవి లేకపోవడం వల్ల అధిక శ్రమ దోపిడీకి గురవుతున్నారు అనేది కూడా ఒక వదంతి ఉన్నది. ఈ నిజాలు తెలుసుకోకుండా వదంతులను మాత్రమే నమ్మి ప్రచారం చేయడం ఒక రాజకీయ పార్టీగా సముచితం కాదు అని భావించిన మేము వరంగల్ జిల్లా కలెక్టర్ గారిని గత నెల 11వ తారీఖు కలిసి అనుమతి ఇప్పించండి, పార్టీ ప్రతినిధి బృందం మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకొని నిజ నిర్ధారణ జరుపుతామని చెప్పని కోరితే జెడ్ఎం గారికి ఫార్వర్డ్ చేసి మీకు అనుమతి ఇప్పిస్తారని చెప్పిండ్రు. ఇది జరిగి 22 రోజులు అయినప్పటికీ అతిగతి లేదు అని అంటే ఈ జరుగుతున్న వదంతులలో ఇది నిజమే ఉందేమో అనేటువంటి అభిప్రాయము మాకు కూడా కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా స్పందించి ఈ టెక్స్టైల్ పార్కులు సందర్శించేందుకు ప్రతినిధి వర్గాన్ని మీడియాతో మేము వెళ్ళి నిజాలు తేల్చుకునేందుకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోర్తాల చంద్రరావు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.